ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఇతరుల దగ్గర చేయి చాపే అవసరం లేకుండా ధన ఆదాయం పెరగాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు పరిహారమే తెలియజేస్తారన్న పెద్ద పెద్ద కష్టతరమైనది అయితే ఏమీ కాదు. ఏ రోజైనా చేయవచ్చు. ఏ రోజు చేయాలి, ఏ సమయానికి చేయాలి అలా ఏం కాదు. ఏ రెమెడీ అయినా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో ఆచరించడం మంచిది. అయితే దీనికల్లా గోధుమ పిండి కాస్త తీసుకొని, గోధుమ పిండిలో అంతకంటే ముందుగా ఒక పాత్రలో నీరు తీసుకొని ఆ నీటిలో బెల్లం వేయండి. అవి కరుగుతాయి, బెల్లం కరుగుతుంది. ఆ బెల్లం కలిపినటువంటి ఆ నీటితోటి గోధుమ పిండిని, కొంచెం గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిని కలపండి. ఎలా మన చపాతి పిండిలాగా గట్టిగా కొంచెం కలపండి, కొంచెం చాలు కలపండి. కలిపి చిన్న చిన్న ఉండలు ఒక 21 ఉండలు తీసుకోండి. 21 ఉండలు తీసుకొని 21 ఉండలు కూడా మన దగ్గరలో సమీపంలో ఏమన్నా సరే నీరు ఉండి ఉంటే, అంటే చెరువు కానీ ఏరు కానీ ఏవైనా ఉంటే అక్కడికి వెళ్ళండి. వెళ్ళి చక్కగా మీరు ఒక్కొక్క ఉండ కూడా అందులో వేసేయండి చెరువులో. వాస్తవంగా ఈ పరిహారం ఏమిటి అనంటే చేపలకు ఆహారం పెట్టడము అనేది. అందుకని 21 ఉండల్ని కూడా ఒక్కొక్కటిగా అందులో వేసేయండి నాన్న. ఆ విధంగా చేశారు అనంటే మాత్రం ఈ మరొకరి దగ్గర అవసరార్థం చేయి చాపే అవసరం లేకుండా ఉంటుంది. అందుకని ఈ చిన్న పరిహారం చేయండి. ఎన్నిసార్లు చేయాలి మీ ఇష్టం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లైనా చేయొచ్చు. ఏ వారం చేయాలి అనేమీ లేదు, ఏ రోజైనా ఆచరించవచ్చు. ఈ చిన్న పరిహారం చేయవచ్చు. ఈ చిన్న పరిహారం చేయడం వలన యథార్థంగా ధనానికి లోటు అనేది ఉండదు.